వీళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు కాకుండా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. జయ బచ్చన్, జయప్రద, కొద్ది రోజుల పాటు కోట శ్రీనివాసరావు విజయవాడ మంత్రి కూడా చేసిండు. అవును, బాబు మోహన్ మంత్రి చేశారు. అంటే యాక్చువల్గా అంటే మనం అనుకునేది అంటే ఇక్కడ ఏపీలో బీజేపీకి పెద్ద హోల్డ్ ఉండదు, స్ట్రాంగ్ ఉండదు అనుకున్నారు. కానీ అది వేరే పార్టీలతో కలిసినప్పుడు కానీ విడిగా కానీ కూడా తన వంతు ప్రభావం అనేది చూపించినప్పుడు మనకు అనుకునే బాబు మోహన్ కావచ్చు, అలాగే కోట శ్రీనివాసరావు కావచ్చు. కోట శ్రీనివాసరావు బీజేపీలోనే ఉన్నారు. ఆయన ఏంటంటే వయసు రీత్యా కాస్త దగ్గర తప్పితే ఆయన విజయవాడ నుంచి నిలబడి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కృష్ణరాజు గారు ఎంపీగా గెలిచారు. కృష్ణ అనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏలూరు పార్లమెంట్ నుంచి గెలిచారు. జమున గెలిచారు. శారద గెలిచింది అంటే టీడీపీ నుంచి. అలాగే రాజ్యసభకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు సీనారాయణరెడ్డి గారు పూర్తిగా ఏదో సాహితీవేత్త అనుకోవడానికి లేదు. ఆయన కూడా సినిమాలో పాటలు రాసి అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాజ్యసభకి వెళ్ళారు. రావుగోపాలరావు వెళ్ళారు. ఎవరు మన మోహన్ బాబు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా రాజ్యసభకి వెళ్ళి వాళ్ళ జయప్రద అయితే రాజ్యసభలోనూ ఉన్నారు. ఆవిడ అక్కడ రాంపూర్ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఇక అంటే పొలిటికల్ పార్టీస్లో సినిమాల గురించి వస్తే నవనీత్ కౌర్ అండి. అసలు ఆవిడ ఊహించలేదు ఎవరు అసలు. అంటే ఒక చిన్న సినిమాలో అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమాలో హీరోయిన్గా నటించడానికి తెలుగులో వచ్చి నటించి ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మహారాష్ట్రలో రాణా అనే ఒక పొలిటీషియన్ ఎమ్మెల్యేని ఆవిడ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఏంటంటే పొలిటికల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అక్కడ. కమ్యూనిటీ కూడా బహుశా వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండుంటుంది ఆ నియోజకవర్గం. అతను అమరావతి నుంచి మహారాష్ట్ర అమరావతి నుంచి వాళ్ళ ఆవిడని ఎంపీగా నిలబడి గెలిపించుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. ఇండిపెండెంట్ గా ఆవిడని ఎంపీగా గెలిపించారు. అయితే అంటే మొదటి నుండి కొద్ది జాతీయ భావాలు ఉన్నాయి. మోడీ గారంటే విపరీతమైన అభిమానం ఆవిడకి. ఈసారి మాత్రం బీజేపీలో చేరి బీజేపీ తరఫు నుంచి అమరావతి నుంచి పోటీ చేస్తారు. అలాగే అంటే బీజేపీ అని కాకపోయినా రచనా బెనర్జీని ఈవి సత్యనారాయణ తీసుకొచ్చారు. ఆమె చాలా బాగుంది అనే సినిమాలో. ఆ తర్వాత దాదాపు 10-15 సినిమాల్లో నటించింది ఆవిడ. అలాగే ఉపేంద్రతో కూడా నటించింది. ఉపేంద్ర కూడా కర్ణాటకలో పార్టీ పెట్టాడు. ఫస్ట్ ఏమో వేరే వాళ్ళ ఫ్రెండ్ ముఖేష్ కుమార్ ఎవరో ఒక అతను ఉంటే అతని పార్టీలో ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. కానీ ఇద్దరికి పడలేదు. వాళ్ళిద్దరికి ఏ కారణాలు, ఏదో అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదా పార్టీకి వచ్చిన ఫండ్ని మిస్యూజ్ చేస్తున్నారని కావచ్చు. దాంతో బయటకు వెళ్ళిపోయి ఉపేంద్ర కూడా పార్టీ పెట్టాడు. కానీ అతను కూడా పార్టీ పెట్టేది ఏంటంటే దానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి, మనం సింపుల్ సిటీతో ఉండాలి, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు. ఉపేంద్ర సంగతి తెలిసింది. ఆయన సినిమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. పొలిటికల్ పార్టీ కూడా డిఫరెంట్ పొలిటికల్ పార్టీ. ఆ సిద్ధాంతాలు పెట్టుకోవడం వల్ల అతను కూడా క్లిక్ కాలేదు. ఈసారి కూడా సైలెంట్గా ఉన్నాడు. కానీ అతనికి ఏంటంటే ఎప్పటికైనా సుమలత కూడా ఏంటంటే ఒక రకంగా మొన్నటిసారి అయితే ఇండిపెండెంట్గానే గెలిచింది. భర్త చనిపోయారు, అక్కడి నుంచి ఆయన ఉన్నారు ఎంపీగా. సరే ఆయన స్థానంలో గెలిచింది. కానీ ఈసారి బీజేపీ ఖచ్చితంగా వస్తుంది. ఆవిడ నిలబడితే గెలిచేది కూడా. కానీ ఈ పొత్తులో భాగంగా త్యాగం చేసింది. ఆవిడ కూడా ఈసారి పార్లమెంట్కి రాజ్యసభకి తీసుకోవచ్చు అని అన్నారు. అందుకనే సరిగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉందనుకోవాలి. సురేష్ గోపి అంటే చరిత్ర సృష్టించిన వాళ్ళంటే హేమమాలిని. దాదాపు నేను అనుకుంటే 70 years పైన ఉంటాయి ఆవిడ. 80 years, 75, 80 మధ్యలో ఉంటాయి. ఆవిడ వరుసగా 2 సార్లు గెలిచింది. ఇప్పుడు 3వ పోటీ మధుర నుంచి గెలుస్తుందని అన్నారు. గెలిస్తే మాత్రం హ్యాట్రిక్ సాధించినట్టు అవుతుంది ఆవిడ. అలాగే శత్రుఘ్న సిన్హా షార్ట్ గన్ అని ఉంటారు. బాలీవుడ్లో మంచి పేరు ఉంది, మంచి మనిషి, మంచి మనిషే. కానీ ఆ బీహార్లో ఉన్నటువంటి ఆ రాజకీయాలు లేదా ఆ బీజేపీతో ఎందుకో పొసగక ఆయన బీజేపీ నుంచి అంతకుముందు గెలిచినా కానీ తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళి కలకత్తాలో పోటీ చేస్తున్నారు. అలాగే ఏంటంటే మనం అనుకున్న రచనా బెనర్జీ కూడా అంటే హుగ్లీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆడేంటంటే ఇక్కడ సినిమాలో నటించింది. ఒరియాలో బేసిక్గా మంచి పేరు ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఏదైతే స్వరాష్ట్రం ఉందో అడిగి టీవీ సీరియల్స్, టీవీ ప్రోగ్రామ్తో బాగా పాపులర్ అయిందంట. దాంతో మమతా బెనర్జీ కాస్త చేరదీసేసరికి అక్కడ బాగా పోటీ చేసేది కూడా సినిమా హీరోయిన్ ఆవిడ లాకెట్ చటర్జీ అని చెప్పేసి బీజేపీ ఆవిడ ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీ ఆవిడ కూడా సీనియర్ సినిమా ఆవిడ ఉన్నారు. మున్మున్ సేన్ లాస్ట్ టైం పోటీ చేసింది, ఈసారి చేయట్లేదు. కానీ ఆవిడ కూడా తెలుగు సినిమాల్లో పనిచేసినాడు. అవునవును. అలా తెలుగు సినిమాల్లో నటించిన సురేష్ గోపి అయితే ఇక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా బాగా పాపులర్ అతను. సురేష్ గోపి బీజేపీలో చేరారు. త్రిశూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడాను బీజేపీ సురేష్ గోపికి ఒక ప్రత్యేకత, ప్రాధాన్యత తీసుకొస్తుంది. కలకత్తాలో ఉన్నటువంటి సత్యజిత్ రే యూనివర్సిటీ అని ఉంది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్.
దానికి కూడా అతను వైస్ ఛాన్సలర్గా పెట్టింది. ఓకే. కాబట్టి అతను అక్కడికి వెళ్ళి వర్క్ చేయడము, తన వంతు కంట్రిబ్యూషన్ యాజ్ ఎ ఆర్టిస్ట్గా అతను మనం ఏమేం చేయగలము అన్నది అతను చేస్తున్నాడు. ఈసారి పోటీలో ఉన్నాడు. కృష్ణకుమార్ అని క్యారెక్టర్ ఆర్టిస్టు కేరళలోనే, అతను కూడా ఈసారి బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసేవాళ్ళు ఇంత పోటీ చేయకుండా ప్రచారం చేసేవాళ్ళు చాలా జీవిత రాజశేఖర్ ఎప్పటి నుంచో బీజేపీ మోహన్ బాబు సపోర్టివ్ గా ఉంది. మోహన్ బాబు అయితే డైరెక్ట్ గా పార్టీలతో అని కాదు, నేను మోడీ గారికి సపోర్ట్, ఆయన ఈసారి ప్రధానమంత్రి కావాలి అని అంటున్నారు. సరే పవన్ కళ్యాణ్ కూడా వరుణ్ తేజ్ వాళ్ళ నాగబాబు కొడుకు వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. రామనాయుడు అసలు రామానాయుడు గారు రామనాయుడు ఆయన ఒక బాధాకరం ఏంటంటే, రామానాయుడు ఎప్పుడు కూడా పాపం ప్రజలన్నా ప్రేక్షకులైనా ప్రాణం పెడతారు ఆయన. సరే ప్రేక్షకులు తనకి ఇంత ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నిలబడమన్నప్పుడు బాపట్ల నుంచి నిలబడ్డారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన మ్యాక్సిమం ఎంపీ లాస్ట్ ఫండ్స్ తీసుకొచ్చి, అంటే ఆయనకే కన్నా తెలిసిన వాళ్ళవి కూడా కాస్త మా దగ్గర అది చేయండి ఇది చేయండి అని చెప్పి ఆయన విరాళాలు తీసుకొచ్చి అక్కడ కళ్యాణ మండపాలు కట్టించి కారంచేడులో రోడ్లు వేయించి ఇవన్నీ చేశారు. అలాంటి ఆయన రెండోసారి ఓడిపోయాడు. ఆయన చాలా బాధపడ్డాడు ఆ టైంలో. అంటే ప్రజలకు ఇంత చేసినా కానీ ఆ రోజున లేకపోతే ఆ ఎమోషన్స్ లేకపోతే ఆ పొలిటికల్ గేమ్లో టక్మని జనం ఇలా మారిపోతారా అంటే, మనం ఇంత చేస్తే కూడా పట్టించుకోలేదు, గెలిపించలేదు, పురంధరేశ్వరి మీద ఓడిపోయాడు మురళీమోహన్. అదొకటి బాధ. అలాగే మురళీమోహన్ కూడా ఏంటంటే ఎక్కువ రాజకీయాల్లో పెద్దగా డైరెక్ట్గా రాజకీయాల్లో ఎప్పుడైనా యాక్టివ్గా లేదు. అంటే టీడీపీకి సపోర్టర్గా ప్రచారం ఇవన్నీ చేసేవాళ్ళు. అలాంటిది రాజమండ్రి నుంచి ఎంపీగా నిలబడి గెలిచారు కానీ రెండుసారి గెలలేదు. తర్వాత వాళ్ళ కోడల్ని తీసుకొచ్చారు. ఈసారి అయితే ఇక ఆవిడ కూడా రాజకీయాల్లో లేదు కానీ ప్రచారం అయితే చేస్తున్నారు. ఎంపీ గెలిచాడు, తిరుపతి నుంచి గెలిచిన ఎంపీ శివప్రసాద్. ఆయన అంటే రోజాని సినిమా రంగంలోకి తీసుకొచ్చారు ఆయన. కాబట్టి కాబట్టి రోజాని సినిమా రంగంలోకి తీసుకొచ్చిన శివప్రసాద్ ఎంపీగా గెలిచారు. లాస్ట్ టైం కూడా అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా ఆయన రకరకాల వేషాలు వేసి పార్లమెంటులో ఇలా సపరేట్ తెలంగాణ ఇవ్వడానికి వీలు లేదు, సమైక్యాంధ్రం ఉండాలని చెప్పి రకరకాల వేషాలు వేసి పార్లమెంట్ లో రోజుకు ఒక వేషం వేసి మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయిపోయారు. అలాగే రాజకీయాల్లో ఉన్న మనం అనుకున్న రోజా ఆవిడ కూడా ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి సీట్ ఎవరు అని చెప్పి 10 నిమిషాల దాకా ప్రచారం జరిగింది. తీసేశారు రోజాకి సీట్ ఎవరు అని. ఆవిడకి కూడా ఇచ్చారు. ఆవిడ ఇప్పుడు 3వ సారికి వెళ్తే రికార్డ్ అవుతుంది. అలాగే బాలకృష్ణ అన్నాడు అంతే, మన హిందూపూర్ నుంచి 2 టైమ్స్ ఎమ్మెల్యేకి గెలిచారు. ఈసారి గెలుస్తారా లేదా అని డౌట్ అంటున్నారు కానీ యాక్చువల్గా స్వామీజీ పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్ని ఓట్లు చిరుస్తారో అన్నది చూడాలి. అయితే ఏంటంటే కిందటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ కూడాను ఇప్పుడు బాలకృష్ణకి సపోర్ట్గా వచ్చారు, టీడీపీలో చేరారు అంటున్నారు. కాబట్టి అక్కడ స్వామీజీ పోటీ చేస్తున్నారు. బాలకృష్ణకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. అది బాలకృష్ణ వ్యతిరేకంగా, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కదా. కాబట్టి పైగా అక్కడ ఏంటంటే ఈ పొత్తులో భాగంగా బీజేపీ వాళ్ళు ఆ సీట్ను వదులుకున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయలేదు. ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం చాలా యాక్టివ్గా ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ట్రేడ్ యూనియన్లో బాగుండేది. అంటే సినిమా రంగానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్లో బాగా యాక్టివ్ ఉన్నారు. 2 చిత్రపురి కాలనీ. ఈ రోజున అక్కడ దాదాపు 10,000 మంది సినిమా కార్మికులకు ఒక గూడు ఏర్పడిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారి కృషి అనే చెప్పాలి. ఎవరు వాడుకోలేదు రాజకీయ నాయకులు. ఆయన రాజకీయం వాడుకోలేదు. అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన కమ్యూనిస్టు ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి కాస్త సపోర్ట్గా ఉండేవాళ్ళు. కాబట్టి ఆయన ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు రాజకీయాలు, కానీ మొదటి నుంచి కూడా ఆయన ఏంటంటే ఎన్టీఆర్కి వ్యతిరేకమైన. ఎందుకంటే రామారావు గారి మీద తీసినటువంటి సెటైరికల్ మూవీస్ అన్నిటి వెనకాలను కృష్ణ పాత్ర ఉందో ప్రభాకర్ రెడ్డి గారి పాత్ర కూడా అంతే ఉంది. వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఎందుకో ఎన్టీఆర్ అంటే అంత సపరేట్ చేసుకున్నాం.